మన్యంలో పర్యటించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ప్రపంచ శాంతిని హైందవం మాత్రమే కాంక్షిస్తుందని స్పష్టీకరణ. లోక సమస్త సుఖినోభవంతు అనే మంత్రంతోనే ప్రతి హైందవ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాంటి గొప్ప సంస్కృతి హిందూ సాంప్రదాయాలకు మాత్రమే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పర్యటిస్తున్న ఆయన శ్రీ విద్య సర్వమంగళాదేవి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మురపాక కాళిదాసు శర్మ యాజీతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందూ సాంప్రదాయాలను ప్రసిద్ధి చెందేందుకు విద్యా సర్వమంగళపీఠం లాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు అభివృద్ధి చెందాలన్నారు. ఈ సందర్భంగా పీఠంలో నిర్మించిన 25 అడుగుల మేధ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ మతం అంటే ప్రపంచ శాంతిని ఆకాంక్షించే సనాతన సాంప్రదాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ విద్య సర్వమంగళ దేవి పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. గత అనేక సంవత్సరాలు బట్టి పీఠానికి రావటం, కాళీస్వామి గారిని కలవటం, అలాగే ఆయన ఆశీస్సులు తీసుకోవటం, కేవలం ఆయన ఆశీస్సులే కాకుండా అమ్మవారి యొక్క దివ్య దీవెనలు, ఆవిడ యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మాపై తీక్షణంగా ఉండే విధంగా స్వామివారు నిరంతరం కూడా ప్రయత్నం చేయటం, కేవలం వ్యక్తులపైన కాకుండా సమాజం పైన, అలాగే మొత్తం మన ధర్మం బాగుండాలి అనే ఒక ఆలోచన స్వామి ఇక్కడ మన పార్వతీపురంలో ఈ యొక్క పీఠాన్ని పెట్టడం, మొత్తం అందరి దేవతలు, ముఖ్యంగా శ్రీ విద్య సంబంధించిన అన్ని దేవతల యొక్క ప్రతిష్ట, దాంతోపాటు మనకి ఏవైతే ఎన్ని రూపాలు అయితే అమ్మవార్లకు ఉన్నాయో అన్ని రూపాలు ఇక్కడ ప్రతిష్ఠించడం, దాంతోపాటు మన కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం, అలాగే అయ్యప్ప స్వామి కొలువే ఉండటం, ఎవరైతే అనేక మంది మాలలు వేసుకునే వాళ్ళందరికీ కూడా ఇక్కడ సౌకర్యం కల్పించడం, అందరికీ అన్నదానం చేయటం, అలాగే నిరంతరం మన ధర్మ రక్షణ కోసం అనేక రకాల యాగాలు చేయటం, యజ్ఞ యాగాద కర్మలు సుభిక్షంగా జరగటం కారణంగానే భారతదేశం ఈ విధంగా ఉంది. కనుక సమస్త మానవాళి యొక్క శాంతి, సౌభాగ్యం, యశస్సు కోరుకునే యొక్క ఆలోచన పరంపర తప్పనిసరిగా ఎప్పుడూ ఆ విధంగానే ఉండాలి. కనుక ఈరోజు మన సర్వ మంగళ పీఠానికి రావటం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే దీంతోపాటు దక్షిణామూర్తి సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా నన్ను భాగస్వాములు చేయటం నా యొక్క జన్మ చరితార్థమని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనకి ఆది గురువు అయిన శంకరాచార్య దగ్గర నుంచి ఏదైతే మనకుండే గురు పరంపర ఉందో, ఈ గురు పరంపర కూడా చాలా విశిష్టమైంది. ఆ విధంగా గురు పరంపర పట్ల ఆ గౌరవంతో, అలాగే ఆ యొక్క గురువు యొక్క ఆశీస్సులతో శంకర్ భగవత్పాదులు మొదలు కృష్ణయాజీ గారు, అలాగే మన కాళీస్వామి వారు ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన సనాతన ధర్మం యొక్క సారం మొత్తం ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, వసుదైవ కుటుంబకం అనే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఆ విధమైన ఒక పని ఏదైతే ఆయన చేస్తున్నారో దాంట్లో తప్పనిసరిగా మేము భాగస్వాములే. ఈ యొక్క పీఠం మరింతగా మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది భక్తులు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏవైతే వ్యక్తిగత అంశాలని దూరం చేసుకోవడంతో పాటు వాళ్ళు ఏ కార్యం కోసం పనిచేస్తున్నారో ఆ కార్యసిద్ధి కోసం అటువంటి కృషి జరుగుతుంది. కనుక ఈరోజు ఈ యొక్క పీఠానికి రావటం, ఆయన యొక్క ఆశీస్సులు, అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మొండుగా పొందడం జరిగింది. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఇవాళ పార్వతీపురం రావటం, ఈ విధంగా పీఠానికి రావటం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారం.